హలో మాస్టారు మేడం గారు, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇన్ని రోజులు నా వాయిస్ కొంచెం బాగాలేదు, అందుకే వీడియో అప్లోడ్ చేయడానికి కాస్త లేట్ అయింది, ఏమనుకోకండి. ఏంటి రైల్వే స్టేషన్ చూపిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? ఇంకెక్కడికండి, మన ఏలూరులో జరుగుతున్న జాతరకి వెళ్తున్నాను. ఇక్కడ ఏలూరు ప్రజలు భోగం తెల్లవారుజామున 2 గంటల నుంచి మొదలు పెడతారు. చేప తల తోకతో కర్రీ చేసి, కోడి తలకాయ, బూరి గారి అన్నం, పరవన్నం, పప్పు తాంబూలంతో కలిసి గంగమ్మ తల్లికి భోగంగా పెడతారు. ఏలూరులో జరిగే పడమటి వీధి జాతర ఇదే అసలైన జాతర. ఎన్నో ఊర్ల నుండి తరలించి మరీ వస్తారు. ఈ జాతరలో కొన్ని లక్షల మంది వస్తారు ఈ జాతర చూడడానికి. ఈ జాతరకి చాలా పెద్ద చరిత్ర ఉందండి. అది మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు. ఫస్ట్ నేను చూసి అంటే వాళ్ళు చెప్తుంటే నేను విని షాక్ అయిపోయాను. ఏంటి ఇలా కూడా జాతరలు జరుగుతాయా అని. ఎప్పుడూ మూవీస్లోనో లేకపోతే ఏవో ఉంటాయి కదా స్టోరీస్లోనో విన్నా, అంతేగాని ఇలా ఇలా జాతరలు చేస్తారు, ఇప్పటికి కూడా ఈ ఆచారాలు పాటిస్తున్నారు అంటే వావ్, అసలు క్రేజ్. అసలు ఫస్ట్ ఒక వేప చెట్టుని తీసుకొని ముడుపు కడతారు. ఆ ముడుపు కట్టి ఎప్పుడు ముడుపు కట్టారో అప్పటి నుండి జాతర స్టార్ట్ అయిపోయినట్టే. మళ్ళీ ఆ జాతర అయిపోయినంత వరకు ఆ ముడుపుని తీయరు. ఈసారి అక్టోబర్ 26, 2025లో కట్టారు. మార్నింగ్ 11:15కి ఇలా కట్టారు. ముడుపు కట్టిన దగ్గర నుంచి ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు. అంటే ఇప్పుడు న్యూ ఇయర్, సంక్రాంతి ఇట్లాంటి ఎటువంటి ఫెస్టివల్స్ చేసుకోకూడదు. బర్త్డేస్, ఇంకేటైనా ఈవెంట్స్ ఉంటాయి, అలాంటివి కూడా చేసుకోకూడదు. 3 నెలల పాటు ఎటువంటి శుభకార్యాలు ఏమీ చేసుకోకూడదు. ఈ అన్ని శుభకార్యాలన్నీ ఈ జాతరలో చూసుకుంటారు. ఇది ఇంటి జాతర కాదు, ఒక ఊరు జాతర. ఊరంతా కలిసి చేసుకున్న ఒక బిగ్ ఫెస్టివల్ అనమాట. ఏలూరు వాళ్ళందరూ ఊర్లా భావించరు, ఈ ఊరంతటిని వాళ్ళ ఇల్లులా భావించి చేసుకుంటారు ఈ ఫెస్టివల్ని. ఈ 7 years ఎక్కడున్నా నో అబ్జెక్షన్. ఈ జాతరకు మాత్రం కంపల్సరీ ఊర్లో ఉండాలి, ఆ గంగమ్మ తల్లి దీవెనలు తీసుకోవాలి, అంతే. ఇంకా ఇది పక్క రూల్. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, 2 గంటల నుంచి భోగం పెట్టడం స్టార్ట్ చేస్తారని. ఆ భోగాన్ని పట్టుకొని మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము ఆ గంగమ్మ తల్లి దీవెనల కోసం. మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు, ఆఫ్టర్నూన్ అయినా వెళ్ళొచ్చు, బట్ మేము మార్నింగ్ వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు. 7 yearsకి వన్స్ కాబట్టి చాలామందే వచ్చారు. సినీ యాక్టర్స్ కూడా వచ్చారు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి. మేము వెళ్తున్న లైన్ 50 రూపీస్ టికెట్, అటు సైడ్ ఉన్న లైన్ 20 రూపీస్ టికెట్. ఇప్పుడు బ్లూ కలర్ బోర్డ్తో చూపిస్తున్నాను కదా, అది 100 రూపీస్ టికెట్. ఎక్కడికెక్కడే పోలీసులతో చాలా పగడబందీగా ప్లాన్ చేశారు. అసలు ఎటువంటి ప్రాబ్లం అంటూ ఏటి రాలేదు. అంటే ఇక్కడ చాలామంది చూస్తున్నారు కదా, గుడిలోని అందరూ ఒకేసారి పడిపోవడం, ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇట్లాంటివి అవ్వడం, అలాంటివి ఏమీ లేకుండా ఒకే లైన్ ద్వారా ఇలా కేర్ఫుల్గా చూస్తున్నారు పోలీసులు. చాలా బాగా చేశారు. ఈ జాతరలో మెడికల్ కూడా అవైలబుల్గానే ఉంది. ఈ జాతరని నేను ఎలా చూస్తున్నానో మీరందరూ కూడా అలానే చూడాలన్న ఉద్దేశంతో నేను బ్యాక్ కెమెరా పెట్టి వీడియో తీస్తున్నాను, కానీ ఫ్రంట్ కెమెరా పెట్టి సెల్ఫీ వీడియో తీయాలన్న ఆలోచన కూడా నా మైండ్లోకి రాలేదు అసలు. సో లాస్ట్కి ఇలా ఫొటోస్ పెట్టి కవర్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు చెప్పుకుంది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయేది ఇంకో ఎత్తు. ఇదే అసలైన ఏలూరు జాతరకి అసలైన ఘట్టం అనమాట. అక్కడ చూపిస్తున్నాను చూడండి, అది బండి. ఆ బండిని ఒక వేప చెట్టుతోటి తయారు చేస్తారు. ఎంతో నిష్ఠగా నియమాలతోటి చేస్తారు ఈ బండిని. మేక్ అనేది కొట్టకుండా ఆ బండిని తయారు చేస్తారు. అంటే తరాల నుంచి ఏ కుటుంబం వాళ్ళు చేస్తున్నారో అదే కుటుంబం వాళ్ళు చేస్తారనమాట ఆ బండిని. ఆ బండిని కొర్ల బండి అంటారు. పంబల వాళ్ళు అనే క్యాస్ట్ వాళ్ళు అమ్మవారి వేషం వేసుకొని అమ్మవారిలా తయారయ్యి ఆ కొర్ల బండిలోని కూర్చొని ఊరేగింపిస్తారనమాట అతన్ని, అంటే ఆ అమ్మవారిని. ఇందాక తీసుకున్న టికెట్ని మనం ఇతనికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. దర్శనం అంటూ ఏముండదు. అక్కడ మనం తీసుకుని వెళ్తాం కదా ఫుడ్, ఆ ఫుడ్ మొత్తం కుంభంలాగా ఒక దగ్గర వేసి, మహాకుంభం అది. ఆ కుంభాన్ని మనం అమ్మవారిలా భావించి దండం పెట్టుకోవాలి. అక్కడ చూపిస్తున్నాను చూడండి, అందరూ దండం పెట్టుకోండి. మహాకుంభము
ఈ జాతర చరిత్ర సామాన్యమైనది కాదు. దీని వెనక వందల ఏళ్ల నమ్మకం మరియు ఒక వంశం చేస్తున్న త్యాగం ఉంది. సుమారు 150 ఏళ్ల క్రితం ఏలూరులోని కలారా, మచూచి వంటి అంటువ్యాధులు సోకి జనం విలవిల్లాడుతున్న సమయంలో అమ్మవారిని శాంతింపజేయడానికి ఈ జాతరని మొదలుపెట్టారు. ఏలూరు ప్రజలందరూ అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచులా భావిస్తారు. అందుకే 7 ఏళ్లకు ఒకసారి అమ్మవారి జాతర అత్యంత కఠినమైన నిబంధనలతో జరుపుతారు. ఇందాక చెప్పుకున్నట్టు కొర్లబండి విషయానికి వస్తే పంబల వ్యక్తి అమ్మవారి వేషం వేసుకొని కూర్చుంటారని చెప్పాను కదా. అతను 2 రోజుల ముందు నుంచి ఫుడ్ అనేది ఏం తీసుకోకూడదు, కటిక నేల మీదే పడుకోవాలి. నేను అక్కడ అందరినీ అడిగి తెలుసుకొని మాత్రమే చెప్తున్నాను. ఇది నా ఓన్ క్రియేషన్ కాదు, వాళ్ళు చెప్పింది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. ఆ బండిని ఊరంతా ఊరేగింపించి పొలిమేరలో వదిలేస్తారు. కొర్ల బండితో పాటు ఆ పంబల వ్యక్తిని, అమ్మవారి వేషం వేసుకున్నారు కదా, అతన్ని కూడా అక్కడే వదిలేస్తారు. అతను ఊరు పొలిమేర దాటేసి 16 రోజుల పాటు అసలు ఊర్లోకి రాకూడదు, ఎటో వెళ్ళిపోయి బ్రతకాలి. అది కూడా ఆ పంబల వ్యక్తికి మంత్రోపాసన వచ్చి ఉండాలి. అమ్మవారి అనుగ్రహం తట్టుకుంటారు వచ్చి ఉంటేనే. అదే లేదు కాదు అతను తాగడం ఇట్లాంటివి ఏం జరగవు అని మూఢనమ్మకాలతో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు మాత్రం ప్రమాదం జరుగుతుంది. పూర్వం జాతరలో కూడా అలానే ఇలాంటి ఏటివి లేవు, అమ్మవారు రావడం ఇట్లాంటివి ఏం జరగవు, అదంతా మూఢనమ్మకం అని అనుకున్న వాళ్ళు ఒక 2 చనిపోయారంట. అంటే బ్రతకలేదు అమ్మవారి అనుగ్రహం తట్టుకోలేక. అదే కొంచెం మంత్రోపాసన వచ్చి ఉండి అమ్మవారిని తట్టుకొని ఆ మంత్రాలు జపించుకుంటూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఏముండదు, అమ్మవారి అనుగ్రహం జరుగుతుంది మంచిగా. ఈ ఏలూరు జాతర వల్ల అసలు ఏలూరు ఖాళీయే లేదు, ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్. అసలు చూడండి ఎంతమంది ఉన్నారో. బైక్తో కార్తో వస్తే అస్సలు వెళ్ళడానికి వీల్లేదు. ఏదో మనం నడుచుకొని అయితే సందుల్లో గందుల్లో వెళ్ళిపోవచ్చు, పర్వాలేదు. ట్రాఫిక్ని దాటుకొని అలసిపోయి వచ్చాం కదా, మరి ఫుడ్ వెళ్ళాల్సిందేగా పొట్టలోకి. నేను చూపిస్తున్నాను కదా, వాళ్ళే ఈ ఫంక్షన్ మొత్తం. అంటే వాళ్ళు 2 ఫ్యామిలీస్, పెద్దన్నయ్య చిన్నన్నయ్య, ఇలా 2 ఫ్యామిలీస్ కలిపి పెట్టుకున్నారు. వీళ్ళ ఇంటికి మేమందరం గెస్ట్లు అనమాట. పెద్దన్నయ్య వాళ్ళు చిన్నన్నయ్య వాళ్ళు కలిపి క్యాటరింగ్ ఇచ్చేశారు ఫుడ్. ఏమేమి స్పెషలో చూసేద్దాం రండి. బూరి, పరమన్నం, గారి, బిర్యానీ అండ్ రైతా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. ఇవన్నీ నాన్ వెజ్ సెక్షన్. వెజ్ సెక్షన్కి వస్తే వైట్ రైస్ అండ్ క్యాబేజీ పకోడీ, పన్నీర్ కర్రీ, సాంబార్ అండ్ పెరుగు. వీడియో చూసిన వాళ్ళు ఏలూరు వాళ్ళు అయితే మీరేం ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నారో జాతరకి కామెంట్ చేయండి. అండ్ జాతరని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ది నెక్స్ట్ డే.
స్వామి స్వామి వస్తున్నారు. చూడ్డానికి 2 కళ్ళు చాలా అసలు అంటారు కదా సామెత. ఇసుక వేసిన రాళ్ళంత జనం వచ్చారు ఈ ఏలూరు పడమటి వీధి జాతరకి. ఎక్కడ ఎవరు తప్పిపోతారో కూడా తెలీదు. ఎక్కడ ఎవరు పడిపోయినా అక్కడ వాళ్ళని లేపి తీసుకొని వెళ్ళాలన్న ఆలోచన కూడా ఉండదు. తొక్కుకొని వెళ్ళిపోవడమే. అంతమంది జనం ఉన్నారు. మీలో ఎవరైనా ఏలూరు జాతర చూసుంటే కామెంట్ చేయండి. మీరు ఈ జాతరని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బ్లెస్ మీ ఆల్.